పరమేష్ ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా మనం కురుపాం నియోజకవర్గం వచ్చాం. విజయనగరంలో ఒక మారుమూలన విసిరేసినట్లు ఉండే నియోజకవర్గం ఇది. కురుపాం అనగానే అమాయకపు గిరిజనులు, అణగారిన వర్గాల నుంచి పుట్టిన ఉద్యమాల పురిటిగట్ట గుర్తొస్తోంది. ఇక్కడ ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. కురుపాం నియోజకవర్గంలో ఉన్న దుడ్డుకల్లి ఏజెన్సీ గ్రామానికి వచ్చాను. ఇక్కడ ఎంతో మంది పనులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో కాసేపు మాట్లాడదాం. హాయ్ అమ్మా, పేరేంటి? తోయికి లక్ష్మి. ఏం చేస్తుంటావు? ఏమీ లేదు, కూలి పని. ఎక్కడ కూలి పనికి వెళ్తున్నావు? పద పనికి వెళ్తున్నాను. మాకేటి నేర్తాలి తుప్పల డోరీలు దొరకడు మీద. మరి పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఏం పండిస్తారండి మీరు? వరి, జీడి, ఇంకా అంతే. ఈ పైన కొండపై నుంచి ఏమైనా తెప్పిస్తారా మీరు? అక్కడ మరి అక్కడ ఏట్లేవు, చీపుర్లు అవేం లేవా? పసుపు అవి ఏట్లేవు. నువ్వమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? పనికి వెళ్తున్నావా? చేస్తున్నాం మరి, పనికి వెళ్తున్నా చేతగాడినప్పుడు. మరి ఏంటి అన్ని రేకులు ఇల్లులే ఉన్నాయి ఇక్కడ? నాకు ఏ అవకాశాలు ఉన్నాయండి కట్టుకోవడానికి? తినడానికి కూడా సరిగ్గా పంటలు కూడా లేవు. ఎలా కట్టుకుంటామా? గృహ నిర్మాణాలు అవేమి ఇవ్వలేదా? లేదు, ఇవ్వలేదు. హామీ ఇచ్చింది కదా ప్రభుత్వం. ఇచ్చిన అక్కడే పెద్ద పెద్ద నాయకులు అక్కడక్కడే సెటిల్ చేస్తారు. మరి ఇంత దాకా రాలేదు కూడా. అంటే ఇంత పైకి వచ్చి మీ కష్టాన్ని ఎవరు చూడలేదా? లేదు, చూడలేదు, ఎవరు చూడలేదు. రారా నాయకుల పైకి? ఎవరు రారు. ఏదో అవసరమైతేనే వస్తారు. ఎలక్షన్ అప్పుడు మాత్రం అందరూ వచ్చి కాలు ఏలు పట్టుకుంటారు, కానీ ఇంతవరకు ఎవరు రారు. నాకు ఇల్లు ఇచ్చారు కానీ బిల్లు అవ్వలేదమ్మా. పునాది బిల్లు 4,000 ఇచ్చారు. అంతవరకు అప్పు చేసేసి కట్టేసాము, కానీ ఇప్పుడు వరకు బిల్లు అవ్వలేదు. సావుకారు దగ్గర అప్పు చేసి కట్టేము, అతనికి ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదు. పాస్బుక్ కూడా సావుకారు కడే ఉంది. సావుకారు దగ్గర తీసుకోవడం ఏంటి? ఐటీడీఏ తరఫున మరి గజేలు సున్నము అతను ఇచ్చారు కదమ్మా. ఆ బుక్ అనమాట శంకర్రావు వర్క్ ఇన్స్పెక్టర్ అప్పుడు అక్కడ ఉంచండి అమ్మా, ఇది ఉంచితే గజేలు సున్నం ఇస్తారు, బిల్లు అయిన తర్వాత ఇచ్చేద్దరు కానీ అన్నారు. ఇప్పుడు వరకు సావుకారు కడే బుక్ ఉంది. నేను కూలి చేసుకొని డబ్బులు నెలకు 1000 కట్టుకుంటున్నాను, కానీ బిల్లు మాత్రం అవ్వలేదు. అక్కడేమో ఇల్లు అయిపోయింది, పూర్తి అయిపోయింది అన్నట్టు నెట్లో చూస్తే అయిపోయింది అని చెప్తుండ్రు. మరి డిఏ వర్క్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తినేసి ఇలా చేశారు. బొడ్డు రావణమ్మకు కూడా ఇల్లు లేదు, చదువుకోండి, ఇల్లు పడిపోయింది. ఆవిడ ఇల్లు కూడా ఇల్లు ఉంది అయిపోయిందనే చెప్తుండ్రు. రూపాయి కూడా మాకు రాలేదమ్మా. స్లాబ్ షావుకారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఇల్లు పడిపోయని చెప్పారా? వాళ్ళ వరకు తీసుకెళ్లారా ఆ సమస్య? తీసుకెళ్లి అప్లికేషన్ ఇచ్చాం మన జన్మభూమికి కూడా ఇచ్చాము. ఏమైంది? ఇంక రాలేదు, ఏంటి చెప్పలేదు. వర్క్ ఇన్స్పెక్టర్ 100 సార్లు ఫోటోలు తీసుకుని వెళ్ళారు ఆ ఇంటికి. మరి సమస్యని మీరు కంప్లైంట్ ఏమైనా చేశారా? సావుకరికి ఏంటి కంప్లైంట్ చేస్తామమ్మా? అతని మీద కంప్లైంట్ చేయలేదు? మరి అతనికి మరి మేము చేయలేదు. అతను మాకు ఇవ్వడమే ఇంకా గొప్ప, అరువు ఇవ్వడమే గొప్ప. అతనికి మరి కంప్లైంట్ ఎందుకు చేయాలి? ఎంత ఉంటుంది వయసు పాపకి? 4 సంవత్సరాలు. పోలియో డ్రాప్స్ అవి వేయిస్తున్నారా? పైకి వస్తారా మరి ఇక్కడికి? మెడికల్ వర్షాధారం మీద బతుకుతున్నాము. కరెక్ట్ అయిన వర్షాలు పడక చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్ సోర్స్ అనేది మాకు లేదు. ఒక బోర్స్ కానీ కనీసం ఒక చెక్ డ్యాములు కానీ ఇక్కడ కనీసం ఎక్కడ కూడా మాకు ఎలాంటి సదుపాయం కూడా మాకు అందబులేదు. మరి మీరు ఎప్పుడైనా నాయకులను అడిగే ప్రయత్నం చేశారా? మీరు అందరూ కలిసి? నాయకులు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతుంటారు, కానీ ఆ టైం వచ్చాక వస్తారు. ఎలక్షన్స్ మూమెంట్లో వస్తారు. రెండవది ఏదో ఒక మీటింగ్ అంటే వస్తారు, వెళ్ళిపోతారు. ప్రధానంగా ఈ ప్రాంతము, ఈ పంచాయతీ మొత్తం ఉన్న వ్యవసాయ ఆధారమే, మరి వేటి ఆధారం లేదు. అయితే గతంలో 2 జనం భూముల్లో సరే అడిగాము. ఇప్పుడు ఆ మీద ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ సగం వరకే కట్టారు, అది పూర్తి చేయలేదు. ఎంతకాలం నుంచి ఆపేశారు ఆ చెక్ డ్యామ్ ని? చెక్ డ్యామ్ సగం వరకు వస్తుంది నీరు, పూర్తి స్థాయిలో అందరం లేదు. అయితే పొలాలకి సాగునీరు కూడా లేదా? సరిగ్గా లేదు, మొత్తం వర్షాధారమే. అది ఆ ముందు ఉంటే 1-2 గ్రామాలకి అంత తప్పించి కింది స్థాయిలోకి లేదు. మరి మంచినీటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? మంచినీటి సదుపాయాలు అంటే ఒకే ట్యాంక్ ఉంది. అది కరెంట్ ఆరిపోతే ఇబ్బంది అవుతుంది. ఆ పంచాయతీ బిల్డింగ్ నుంచి ఓడుతున్నాం. అది ఇవ్వకూడదు, కాకపోతే ఈ ఊరి పరిస్థితిని చూసి వాళ్ళు పెర్మిషన్ ఇస్తే అక్కడ నుంచి ఓడుకుంటున్నాము. మీ గ్రామానికి ఎన్ని కొలాయిలు ఉంటాయి? కొలాయి ఒకటే ట్యాంకు. ఆ ట్యాంక్ ద్వారా మొత్తం ఈ 2 వీధులు అంటే ఎస్సీ ఎస్టీ కలిపి సుమారు ఒక 600 జనాభా ఉంటారు. దాంతో పాటు కరెంట్ పోయిందనుకో మరి వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఈ కిందన ఒక పెద్ద ఇది ఉంది, జీవగడ్డే. ఎప్పుడు 85లో మంజూరు చేసినామని చెప్పినారు తప్పించి అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, ఏం లేదు. నాయకులు శాంక్షన్ అయిపోయిందని చెప్తున్నారు ఆ డ్యామ్ కి సంబంధించి. డ్యామ్ కి సంబంధించి మామూలు మాటలు చెప్తారు తప్పించి దానికి పూర్తి స్థాయిలో ఏటి ఆధారం చూపించడం లేదు. ఆదాయం ఎలా ఉంటది మరి రైతుకి ఇక్కడ?
ఆదాయం కూడా పూర్తి స్థాయిలో ఉండదండి. మహా ఉంటే సంవత్సరానికి ఒక 15,000 20,000 లోపే ఉంటుంది. ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఏంటి సమస్యలు ఏముంటాయి? త్రాగునీరు, సాగునీరు, తర్వాత ఈ పండించిన పంట కూడా సరే గిట్టుబాటు ఉండదు. జీసీసీ కొంట ఉంది కానీ అది పూర్తి స్థాయిలో కొండం లేదు. ఏకం సాగుకారులకి లేకపోతే కురుపం మార్కెట్ తీసుకెళ్ళిపోవడం, వాళ్ళు సరిగా తూక తుయ్యకపోవడం, వాళ్ళకి తప్పుడు తూక వల్ల గిరిజనులు మోసపోతుంటారు. వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు, ఆ పంటకు తగ్గ రేటు రావడం లేదు. రైతులకి సబ్సిడీలో విత్తనాలు ఇస్తారు కదా, ఇక్కడ గిరిజనులకి మీకు వస్తుందా అవి? రైతులకి సబ్సిడీ ఇస్తున్నారు కానీ అది పూర్తి స్థాయి అందడం లేదు మేడం. ఎందుకంటే అవి ముందుగా అక్కడ మండల హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేస్తుంటారు. మాకు సరైన సమాచారం అందక మాకు సబ్సిడీ విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రభుత్వం నుంచి ప్రకటిస్తున్నారు కదా, ఇక్కడ ఎంత బడ్జెట్ పెడుతున్నాము దానికోసం అది పూర్తయిపోద్ది ఏడాదిలో అని చెప్పి, అవ్వదా మరి? అది కూడా చెప్పడం లేదు మేడం. ఇప్పుడు ఐటీడీ అధికారులకి చాలాసార్లు వెళ్ళి అడిగాం, సార్ మా పంచాయతీ చుట్టూ జీవగడ్డలు ఉన్నాయి, చెక్ డ్యాములు కానీ మినీ రిజర్వాయర్లు కానీ కడితే మాకు సంపూర్ణంగా సాగునీరు అందుతుంది, అలాగే త్రాగునీరు కూడా అందుతుంది, ఆ విధంగా సహకరించాలని చాలాసార్లు అడిగాం. అడిగినా సరే మేము ఇచ్చినటువంటి మేము దరఖాస్తులు కానీ ఏమైనా పక్కన పెట్టడము, వాటి గురించి పట్టించుకోవడం అనేది లేదు. ఇదేదేమైనా మీరు మీడియా ద్వారా కొంత మాకు ఈ సమస్యలు కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తే ప్రభుత్వం కానీ అధికారులుగా స్పందించేనే ఈ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది మేడం. అలాగే ఇక్కడ జీసీసీ ఉంది మేడం. జీసీసీ ఉంది కానీ అక్కడ పర్మనెంట్ జీసీసీ డిపో లేదు. ఒక గోడౌన్ ఉంది, ఆ గోడౌన్ దగ్గర మొత్తం పెడతాను. దానిలో అధికారులు కూడా ఉంటారు అనుకుంటా కదా జీసీసీలో, ఊరు చివరి పెట్టారు. సేల్స్ మెన్ అందరూ ఇన్స్పెక్టర్ లేరా మరి దానికి? శాండ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, సేల్స్ మెన్ ఇద్దరు ఒకతనే 2 పనులు చేస్తుంటారు. దాంతో పాటు ఒకవేళ చింతపండు కానీ కరక్కాయలు కానీ ఏమైనా అటు ఉత్పత్తులు కొనుగోలు చేసి స్టోరేజ్ చేయాలంటే వేరే ప్లేస్ లేదు. ఈ దాని దగ్గరే మొత్తం స్టాక్ చేసుకొని ఇస్తుంటారు. మరి ఇప్పుడు స్టాక్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి వచ్చే స్టాక్ ఇక్కడ నుంచి స్టాకు అలాగే ఉంచేస్తున్నారు అంతే, వేరే దగ్గర మార్చడానికి అవ్వకుండా. అలాగే అంగన్వాడీ బిల్డింగ్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ కూడా పాడైపోయింది. అనివార్యంగా తప్పని పరిస్థితుల్లో ఆ పంచాయతీ బిల్డింగ్ లో అది కొనసాగిస్తున్నారు. అది కూడా సమస్య. చిన్నపిల్లలకు కూడా ఒక అంగన్వాడీ సెంటర్ అంతా ఏమైనా చెప్పుకోవడానికి బాగుంటుంది, ఆటలు పాటలు, వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్ అంటే అదొక కార్యాలయం, అది అక్కడ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టి అక్కడ మీటింగ్లు అన్ని పెడుతుంటారు. అక్కడ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. పొలం ఉందా నీకు? లేదు, కూలీ చేస్తున్నావా? కౌలు రైతులకి భూమి మీద సబ్సిడీ విత్తనాలు ఇస్తారు కదా, మీకు వచ్చాయా? మాకు భూమి మీద అంటే పాస్బుక్ లో బూతల దగ్గర తీసుకొని మేము తీసుకుంటామండి. వాళ్ళు ఇస్తారు మాకు భూమి గలలు బుక్ ఇస్తే మాకు అది సబ్సిడీ ద్వారా ఇస్తారు విత్తనాలు. ఎరువులు అంటే మేము ఎరువులు సబ్సిడీ ఇవ్వరు. మరి భూమి మీద వచ్చే రుణము మీకు వస్తుందా రైతుకు? మాకంటే భూమి గలలకి వెళ్ళిపోద్దమ్మా. ఈ ఏడాది నష్టమేనమ్మా. నష్టమే. తిత్లీ తుఫాను వల్ల అవును కొన్ని వ్యవసాయాలు పోనాయి. మరి ఇంత నష్టం జరిగింది కదా, ఎవరైనా పట్టించుకున్నారా? మరి ఎవరు పట్టించుకుంటున్నాం? ఎవరు పట్టించుకోలేదు. నాయకులు ప్రభుత్వం ఏం రాలేదా? ఇప్పుడు ఆ చెట్టు కింద హాయిగా కూర్చొని అందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. వీరితో మాట్లాడదాం. పేరేంటి? నా పేరు డాక్టర్ ప్రసన్న. ఏం చేస్తుంటారండి? నేను యాదవ్ గొర్రెలు కాసుకుంటాను. గొర్రెలు కాసుకుంటున్నారు. వయసు ఎంత ఉంటుంది మీకు? నాకు 65 సంవత్సరాలు అయింది, పెన్షన్ నాకు ఇవ్వలేదు. మరి మీరు ఎప్పుడైనా అడిగే ప్రయత్నం చేశారా? మన రచ్చబండి మీటింగ్ లో ఇచ్చాను, ఎండీకి ఇచ్చాను. మళ్ళీ ఏమన్నారు రచ్చబండి మీటింగ్ లో? ఎత్తమంటారు. రిజర్వాయర్ పక్కన రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ 1972లో వచ్చింది. ఎప్పటికి కూడా కనీసం ఏ రాజకీయ నాయకులు కానీ ఏ అధికారులు కానీ దాని మీద చర్య తీసుకోవడం, ఎప్పుడు వాటర్ బయటకు పోతుండమే కానీ భూములకి అందివ్వడం లేదు. ప్రతి మెయిన్ కాలువల్లో విపరీతమైన కన్నాలు, రాజకీయ నాయకులు కన్నాలు పెట్టేసుకొని దొంగతనంగా నీరు రప్పుకుంటూ వేరే లైన్లకు మార్చేస్తున్నారా? దిగు భూములకి సప్లై లేదు. మరి ఈ మధ్య కాలంలో ఏమైనా మాట ఇచ్చారా ఎవరైనా? మాట ఇవ్వడం మన నాబార్డు వచ్చింది. నాబార్డు వచ్చి 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిందంట. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాబార్డు నిధులు లేవు, ఏటీ లేవు. చెట్టుగడ్డ అక్కడ ఒక పాటలు శాంక్షన్ అయింది. ఆ చెట్టుగడ్డ 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అది గాలిలో కలిసిపోయింది కానీ ఆ నీరు రావడం లేదు. ఒట్టికి రిజర్వాయర్లో కలాలి, అది రావడం లేదు. ఈ మధ్యన ఈ రాజకీయ నాయకులు, ఈ మహా కాంట్రాక్టర్లు, ఈ అధికారులు మొత్తం తినేస్తారు. కురుపం టౌన్ ఎలా ఉంది ఇక్కడ? కురుపం అంటే ప్రధానమైన సమస్య ఇక్కడ మంచినీటి సమస్య. కొలాయి వాటర్ రావాలంటే 10 అరగంట ఇచ్చి ఆపేయడమే. తాగడానికి నీరు
ఆడవాళ్ళు బిందులు పట్టుకొని కూర్చోవలసి వస్తుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తాగడానికి వాటర్ దొరకదు ఇక్కడ. తర్వాత అప్పుడు గవర్నమెంట్ మినరల్ వాటర్ సప్లై చేస్తామని చెప్పింది. మినరల్ వాటర్ కాదు కదా, ఇప్పుడు బిందులతో కొనుక్కోవాల్సి వచ్చిన పొజిషన్ వచ్చింది. ఏ మేరకైనా అభివృద్ధి జరిగిందా ఇక్కడ? ఏ ఒక్క మా గ్రామానికి ఏరియాలో అయితే మాత్రం అభివృద్ధి అనేది కనిపించలేదు. మెయిన్ సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక మునుపు ఇంటికి ఒక ఉద్యోగము, నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలని ప్రకటించారు. కురుపాంలో రికార్డెడ్గా ఎవరికైనా ఒక 10 ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపింది కురుపాం నియోజకవర్గంలో. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎక్కడ ఇచ్చారు ఉద్యోగం? నిరుద్యోగ భూతి అన్నారు. నేను నిరుద్యోగ భూతి ఇస్తానంటే ఉద్యోగం ఇవ్వననే కదా అర్థం. పెన్షన్లు ఎవరికి? వాళ్ళ కార్యకర్తలకు వస్తుందండి. సమస్యలు ఏమున్నాయి ఈ ప్రాంతంలో? సమస్యలు బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ సమస్యలు ఉన్నాయి. మొన్న ఊతు తుఫాను, తిత్లీ తుఫాన్లు ఉన్నాయి. వాళ్ళకి పావల వాటి ఇచ్చారు, తదిమూలకి ఎవరికి ఇవ్వలేదు. అయిపోయింది, అరటి రీపోయింది మొత్తం. మా మండలం మొత్తం పోయి జీమల్స్ మండలం అరటికేట్ ఇవ్వలేదు. 2 జాబ్ బాబు వస్తే జాబ్ అన్నారు, ఒకటి లేదు. రైతులకి రుణమాఫీ అన్నాడు చంద్రబాబు నాయుడు, రూపాయి రుణమాఫీ అప్పటికి లేదు. ఈ రోజున రుణమాఫీకి ఇవ్వాలనుకుంటే మరి ఏటి లేదు. కాబట్టి ఇది పరిస్థితి. నరేంద్ర మోడీ ఒక వాగ్దానం చేశాడు, అది ఎప్పుడు 3 విడతలు పనికిరాదు. అది ఒక్క విడత జూన్ కానీ మే నెలాఖరులు ఇస్తే ఆ డబ్బులు వినియోగం అవుతాయి రైతులకి. అధికార నాయకులు చేస్తున్నాడు దుర్మార్గమైనటువంటి ఆలోచన. తొక్కుతొడ్డాకి వాళ్ళకి 4,000 5,000 జీతం వస్తుంది, వాళ్ళకి ఆడ 80,000 9,000 90,000 రూపాయలు లంచం తీసుకుని ఆ ఉద్యోగాలు వేస్తాను. ఏం ఉద్యోగాలు చెప్పండి తల్లిది? అధికారులు తీసుకుంటున్నారా? రాజకీయ నాయకులు ఎందుకు? అధికారులకు మేనేజ్ చేసి రాజకీయ నాయకులు తీసుకుంటారు. అధికారులు ఎలా తీసుకుంటారు? తప్పు లేదు. కురుపాం గ్రామానికి సంబంధించి ఏ అధికారికి ప్రశ్నించినా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు బెదిరించి డబ్బులు తీసుకుంటారని ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆకాశమే హద్దుగా పేదవాడికి పరిగణ తీసుకొని వారి రాష్ట్ర భవిష్యత్తుకి అభివృద్ధికి బాటలు వేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఇంకా దానికి తిరుగులేదు. ఇది కురుపాం నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి. పోల్ యాత్రలో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.